హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. ఈ 2 days మొత్తం బర్త్డే పార్టీ అని కరీంనగర్ వెళ్ళామండి మేము. సడన్ ప్రోగ్రామ్ అండి ఇది. అంటే అమెరికా నుండి మా పాప వచ్చింది కదా, మా చెల్లి వాళ్ళ కూతురు. తన ఫస్ట్ బర్త్డే అనమాట. అది సడన్ ప్రోగ్రామ్. సడన్గా వాళ్ళు ఫిక్స్ చేశారు. ఇప్పుడైతే మేము కరీంనగర్ బయలుదేరుతున్నాం. అప్పటికప్పుడు అన్నీ కావాల్సినవన్నీ తీసుకొని ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు అంటే యాక్చువల్ టైం 11 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము బయలుదేరుతాం. వెళ్ళేసరికి ఏ టైం పడుతుందో చూడాలి. నేను వెళ్తూ ఉండగా ప్రతిదీ కూడా కొంచెం నేను క్లిప్స్ అవి తీస్తూ నేను 2 hours అయితే జర్నీ చేసామండి. ఇప్పుడైతే మధ్యలో మేము లంచ్కి ఆగాం. షామీర్పేటలో అంటే టైం 2 అవుతుంది. అందు గురించి అని ఆర్డర్ అయితే ఇచ్చాము. వాటి గురించి ఎదురు చూస్తున్నాం అన్నమాట. స్టార్టర్ అయితే వచ్చింది అండి. ముందైతే బార్బిక్యూ చికెన్ టేస్ట్ అయితే చేస్తున్నా ఎలా ఉంది అనేది. అంటే మేము వచ్చింది పిస్తా హౌస్కి, సో ఒకసారి టేస్ట్ అయితే చేస్తా. కొంచెం స్వీట్గా ఉంది, జ్యూసీగా స్వీట్గా ఉంది కాబట్టి నాకు నచ్చలేదు. ఓకే, బాగుంది. చికెన్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేశారండి పిల్లలు. సాఫ్ట్ నూడిల్స్ ఆల్రెడీ నైట్ తింటాం కదా, అందుకే స్టార్టర్స్ అనేవి ఎక్కువ ఆర్డర్ చేయలేదు మేము. ఇది చేశారు, ఒకసారి టేస్ట్ చేస్తే ఒక్క నిమిషం. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ బిర్యానీ అయితే వచ్చేసిందండి. చికెన్ 65 బిర్యానీ. బాగుంది. అయితే ఈ షామీర్పేటలో కంటే అత్తాపూర్లో ఈ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళే వే కాబట్టి ఇది కార్స్ అవి ఆపి అందరు తింటూ ఉంటారు కాబట్టి కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఎక్కువ జనం అనేది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా టేస్ట్ అయితే కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి సో ఈ టేస్ట్ అయితే కొంచెం చేంజ్ అయింది. అత్తాపూర్ది అయితే చాలా టేస్ట్ ఉంటుంది అక్కడ. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆడుతూ పాడుతూ ఫాస్ట్గా తినేసాం. అంటే మార్నింగ్ అయితే ఏమీ తినలేదు, అందుకే డైరెక్ట్ లంచే చేసాము. డైరెక్ట్ అంటే ఇంకా 2:30 అయిన టైం చూసారా. సో లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ జర్నీ. ఇంకా కార్లోకి ఏమైనా కావాలా అని చెప్పి పిల్లలు అయితే వెతుకుతున్నారు, చూస్తున్నారు. మొత్తం స్కాన్ చేస్తున్నారు అన్నమాట. తినడం అయితే అయిపోయింది. మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. కావాల్సినవన్నీ తీసుకున్నాం. కార్ అయితే తీస్తున్నాం. రోడ్ చూసారా, చాలా ఖాళీగా కనిపిస్తుంది. కానీ మనం కార్ తీసినప్పుడు మాత్రం వెహికల్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. అన్నిటికీ పెట్రోలే. ఆ పెట్రోల్ అయిపోతే ఎక్కడ ఫోన్లు ఇష్టం వచ్చినట్టు కార్లు, అక్కడ ఛార్జర్లు ఇక్కడ ఛార్జర్లు అన్ని పెట్టేస్తున్నారు.
మా వాళ్ళందరూ అయితే వచ్చేసారు. నేనే లేట్ ఈరోజు, చాలా లేట్ అయిపోయింది అనమాట జర్నీ. అండ్ వచ్చారనమాట. మాకైతే రూమ్స్ ఇచ్చారు ఇక్కడ. మాకైతే 207 ఇచ్చారు. ఇందులో ఉన్నారు మాకంటే ముందు వచ్చిన వాళ్ళు. ఒకసారి చూద్దాం. మా అమ్మ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి. మాది లేట్ అయిపోయింది. లేట్ రావడం వల్లనే లేట్ అయింది. నేను ఇప్పుడు బయలుదేరుతాను. ఇది మొత్తం మా ఫ్యామిలీ అండి. ఈమె మా పెద్దక్క, చిన్నక్క, నేను థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్, ఫిఫ్త్ ఆ పైన స్టేజ్ పైన ఉందన్నమాట. అక్కడ ఫొటోస్ దిగుతుంది ఆమె అన్నమాట. అంతా మొత్తం ఫ్యామిలీ అండి. మా పిల్లలు, అమ్మ లాస్ట్ వెనకాల పూణే నుండి వచ్చానని చెప్తుంది. వాళ్ళ హస్బెండ్ అన్నమాట. వాళ్ళ పిల్లలు పక్కన అండ్ మా బ్యాక్ సైడ్ ఉన్నారు మా హస్బెండ్ లాస్ట్ అండ్ మా బావ, పిల్లలు, నాన్న మధ్యలో మొత్తం ఫ్యామిలీ అన్నట్టు. మేము 5 మెంబర్స్ అక్క చెల్లెలు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయి అందరికి ఇద్దరు పిల్లలు అన్నమాట. వీఆర్ ఆల్ వెల్ సెటిల్డ్. ఈ ఫంక్షన్ వాళ్ళు మొత్తం అందరం కలిసాము. ఫాస్టింగ్ వదిలే. అమ్మ పెద్ద మమ్మీ పెద్దాడు. బాబాయ్ హాయ్ చెప్పు. మళ్ళీ అన్న బాడిన హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నైట్ అయితే లేట్ అయిపోయింది. ఫంక్షన్ అయ్యేసరికి 2:30 అయిందనమాట. మేము హోటల్కి వచ్చి రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది పడుకునేసరికి. మళ్ళీ మార్నింగ్ మేము 9కి లేచాము. 9కి లేచి మళ్ళీ రెడీ అవ్వడం స్టార్ట్ చేసాం అనమాట. అంటే ఇంకా వేకెంట్ చేయాలి కదా రూమ్. టైం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే కరీంనగర్. ఆ డ్యామ్ మొత్తం వ్యూ, వాటర్ నాకు తెలిసి ఉందే అనుకుంటున్నా. వర్షాలు బాగా పడ్డాయి కదా, ఉంది, బాగా వాటర్ వచ్చి ఉందేమో అనుకుంటున్నా. అదైతే వ్యూ మొత్తం చూపిస్తాను. గోయింగ్ టు ఇప్పుడు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే వాళ్ళకి బాయ్ చెప్పి, వాళ్ళది ఇప్పుడు న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది కూడా చూసి అప్పుడు మేము కరీంనగర్ డ్యామ్కి అనేది మేము స్టార్ట్ అవుతాం.
కరీంనగర్ డ్యామ్కి అయితే వెళ్తున్నామండి. అంటే మేము అక్కడ అలౌ చేస్తారు అటు సైడ్, అంటే జస్ట్ పైనుండి మనం చూడాలి. ఇక్కడ నుండి అయితే మనం డౌన్, ఒకవేళ వాటర్ తక్కువ అయితే మనం కిందికి కూడా దిగి చూడవచ్చు అన్నమాట. ఇది చూసారా మొత్తం ఎలా ఉందో, మొత్తం మొక్కలన్నీ పెరిగిపోయి ఎంత హైట్ ఉందో ఇది చాలా. అమ్మో, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది వాటర్ ఇంత లేదు. ఎంత ఉందంటే చాలా, దీంట్లో మేము కిందికి డౌన్ దిగి చాలా లోపలికి నడిచి అక్కడి వరకే వాటర్ ఉంది. ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కదా, ఇదంతా చూసారా వర్షాల వల్ల చాలా వాటర్ పడుతుంది. సీతాఫలాలు కూడా కాయలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం చాలా వాటర్ వచ్చేస్తుంది, వర్షాలు చాలా పడ్డాయి కదా, ఇదంతా ఫుల్ ఉంది. మేము అప్పుడు సమ్మర్లో వచ్చాం, అంటే సమ్మర్ అంటే ఏమంతా అంత గుర్తులేదు కానీ లాస్ట్ ఇయర్ వచ్చాము. వచ్చినప్పుడు ఇది హాఫ్ అంతా ఎండిపోయింది అన్నమాట, వాటర్ అంత లేవు. ఇప్పుడు ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇదంతా ఇక్కడ చూస్తా కదా, ఈ డౌన్ ఇదంతా ఇలా ఈ డౌన్ దిగి వెళ్ళాం అన్నమాట, ఈ రాళ్ళ నుండి దిగి వెళ్ళాం లోపల. ఆయన చేపలు పట్టడానికి వెళ్తున్నారు, కిందకి వెళ్ళారు, సీతాఫలం వెతుకుతున్నట్టున్నారు. మొత్తం అయితే అంతా తిరిగామండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా బర్త్డే పార్టీ మొత్తం చాలా బాగుంది. సో ఇంటికైతే వచ్చేసాం, చాలా టైర్డ్ అయిపోయాం. ప్లీజ్ ఎవరైతే నా ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.